ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. ప్రేక్షకులందరికీ, నన్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం నవంబర్ 1 తారీఖు 2025 నుండి 30th నవంబర్ 2025 వరకు కూడా 12 రాసుల వారికి కూడా ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. అంటే 12 రాసులు అంటే మేషం నుంచి మీన రాశి వరకు కూడా మనం ఎలా ఉంటే తెలుసుకుందాం. అంటే ముందు ప్లానెటరీ పొజిషన్ నుంచి ఒక్కసారి చెప్పుకుందాం. ముఖ్యంగా గురుడు కర్కాటక రాశిలో వక్రగతిలో ఉన్నాడు. ఆయన 12th నుంచి వక్రగతిలో ఉంటాడు. అలాగే కేతు సింహరాశిలో ఉన్నాడు. అలాగే శుక్రుడు కూడా మారాడు. శుక్రుడు తులారాశిలోను. తులారాశిలో శుక్రుడు ఉంటే జనరల్గా వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, చెప్పుకుందాం. తర్వాత రవి కూడా నీచ స్థితిలో సప్తమ స్థానం అంటే మేము తులారాశిలో ఉండము. బుధుడు కూడా 24th వరకు కూడా మనకి తులారాశిలోనే ఉంటాడు. అంతేకాకుండా వృశ్చిక రాశిలో కుజుడితో కలిసినటువంటి బుధుడితో కలిసిన రవితో కలిసిన శుక్రుడు అంటే 15th నవంబర్ నుంచి రవి మారుతాడు. అంటే 2 టైప్స్గా చెప్పుకోవాలి ప్రభావాలని. రవి తులారాశిలో ఉంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు, వృశ్చిక రాశిలో ఉంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం. అంతేకాకుండా శుక్రుడు కూడా ఉన్నాడండి. శుక్రుడు ఆల్మోస్ట్ 26th నవంబర్ నుంచి వృశ్చిక రాశిలోకి వస్తున్నాడు. ముఖ్యంగా కుజ బుధ రవులు కాంబినేషన్ అదొక ఇంపార్టెంట్. అంతేకాకుండా రాహు సింహరాశిలో వాయుతత్వ రాశిలో ఉన్నాడు. ఆయన చాలా డాక్టర్స్కి చాలా పవర్ఫుల్గా ఉంటాడు. గంగాస్నానం కూడా చేయిస్తుంటాడు. అలాగే శనీశ్వరుడు వక్రగతిలో మీనరాశిలో ఉన్నాడండి. మీనరాశిలో ఉంటే శనీశ్వరుడు జనరల్గా ఏంటంటే జలతత్వంలో రాశిలో ఉన్నాడు కాబట్టి నీటి వల్ల ప్రమాదాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందరికీ కాదు, కొన్ని రాశులు మాత్రమే ఉంటుంది. మకర రాశి వారికి ఈ నెల మొత్తం కూడా చాలా బాగుందండి. పైగా కార్తీక మాసం. సరే, ఆ కార్తీక మాసం పక్క పెడితే మీ రాశినే గురుడు చూడడం వల్ల, మీ రాశ్యాధిపతి శనీశ్వరుడు 3వ భావం ఉండడం వల్ల ధైర్యం, ప్రతి పనిలోనూ ఆటంకాలు లేకుండా విజయం కలుగుతూ ఉంటుంది. సంతోషంగా, ఆనందంగా, డైనమిక్గా, తెలివిగా మీరు ఉంటారు. ద్వితీయ భావంలో రాహువు కుటుంబంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కలిగిస్తుంటాడండి. ధన సంపాదన బాగానే ఉంటుంది, కానీ కుటుంబంలో అంటే భార్యాభర్తల విషయంలోనూ వాటిల్లో వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు కలిగించడము, సకాలంలో ధనం రాకుండా చేయడము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కలిగిస్తుంటాడు. భయపడకండి, మరి ఇంకా చాలా ఉన్నాయి. దశమస్థానం కూడా ఉంది. సో అది పక్కన పెడితే శనీశ్వరుడు 3వ భావం, లగ్నాధిపతి 3వ భావం ఉండడం వల్ల తరచూ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మీరు మీ తమ్ముళ్ళని, మీ తోబుట్టువులని, మీ చెల్లెళ్ళని, వీళ్ళందరినీ కూడా కలుస్తుంటారు. మంచిగా ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచించడం అంటే మీరు మంచి మంచి ఆలోచనలు రావడము, మీరు వాటిని కార్యరూపం దాల్చడము చాలా అద్భుతంగా ఉంటుంది. తెలివైన వారు మీరు. అందుకే షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తుంటారు. నీటి మీద ప్రయాణాలు కూడా చేస్తుంటారు. మీరు ఆఖరికి నీటి మీద ప్రయాణాలు చేసేప్పుడు కష్టం, కొంచెం జాగ్రత్తగా ఉండండి. నదుల్లో కానీ కొన్ని చోట్ల మీరు ప్రయాణాలు చేస్తారు. మీరు అంటే మీరంటే అందరూ కాదనుకోండి, కొన్ని సందర్భాల్లో కొంతమంది చేస్తారు. మీరు అవకాశం వస్తుంది, చేయవలసి వస్తుంది. సో ఈ విధంగా శనీశ్వరుడు ప్రభావం బాగుంది. శనీశ్వరుడే మమ్మల్ని కాపాడుతాడు, 3వ భావం వృద్ధి చేస్తాడు. గురు దృష్టి కూడా ఉంది కాబట్టి ఆ ప్రభావం మరింత పవర్ ఎక్కువ ఉంటుంది. అంటాం కదా, పవర్ ఎక్కువ ఉంటుంది. అంటే ధైర్యంగా ఉండడము, మీ తోబుట్టుకు ధైర్యం ఇవ్వడము, పైగా ఇంకా చెప్పాలంటే స్పోర్ట్స్ రంగంలో కూడా రాణించడము, వాహన ప్రాప్తి కలగడం జరుగుతుంది. మీకు 4th హౌస్ లార్డ్ కుజుడు లాభంలో లేడండి. అంత అదృష్టం అండి. అంటే ముఖ్యంగా భూములు, గృహాలు కోరుకుంటారు. మీరు విద్యలో అధికంగా రాణిస్తారు, ఉన్నతంగా రాణిస్తారు. మీరు అనుకున్న దానికంటే విద్యలో బాగా రాణిస్తారనమాట. అంతేకాకుండా మీ తల్లిగారికి ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండం. అంతేకాకుండా రైతులకి సకాలంలో పంటలు రావడము, ధనం సంపాదన చాలా బాగుంటుంది. 4th భావం కంఫర్టబుల్నెస్ ఎక్కువ. అందుకనే కదండి సంగీత ప్రియులు ఉంటారు కదా, సంగీత సాధన, సంగీతంలో మాస్టర్స్ చేసిన వాళ్ళు, సంగీతంలో మ్యూజిక్ డైరెక్టర్స్ అంటారు కదా, వాళ్ళకి చాలా అనుకూలవంతమైన కాలము. ధన సంపాదన, నేమ్ అండ్ ఫేమ్ అంటే పేరు ప్రఖ్యాతులు వస్తాయి కాలము. అంటే వచ్చి తీరుతుందని అర్థం. కానీ శనీశ్వరుడు వలన పంచమ స్థానం కొద్దిగా ఇబ్బందికరంగా ఉందండి. కానీ అంటే పిల్లలు పుట్టడం విషయంలో కానీ, సంతానం విషయంలో కానీ డెవలప్మెంట్స్ తక్కువగా ఉంటాయి. కానీ ఆ శుక్రుడు లాభంలోనే ఉన్నాడు, దశమంలోనూ కూడా ఉన్నాడు. భయపడాల్సిన అవసరం లేదు. దశమంలో శుక్రుడు అంటే మాట్లాడండి అమ్మ బాబాయ్, చెప్పుకుందాం. పంచమ స్థానం కాబట్టి పంచమ స్థానం పర్ఫెక్ట్గా ఉంది. కాకపోతే అంటే మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే కొద్దిగా లాసులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా సప్తమ స్థానంలో గురుడు చాలా బాగున్నాడు. అంటే త్వరగా వివాహాది వేడుకలు జరిగేట్టు చూస్తుంటాడు మీ ఇంట్లో. అంటే వివాహాలు కుదురుస్తాడు.
మీరు అనుకున్న సంబంధాలు వచ్చేటి చేస్తుంటాడు. మకర రాశిలో సప్తమ భావంలో గురుడు కదండి మాటల మకర రాశి వాళ్ళకి. పైగా గురుడు ప్రభావం వల్ల గురుడు ద్వితీయ భావం కూడా చూస్తాడు కాబట్టి సంపదలు కూడా పెరుగుతాయి. ధైర్యాన్ని ఇస్తాడు, నేమ్ అండ్ ఫేమ్ని ఇస్తాడు. సప్తమ స్థానం కదండి, కళత్ర స్థానము, విజయస్థానం అంటాం కదా, విజయం అంటే మీరు చేస్తున్న వ్యాపారాల్లో కూడా విజయం ఉంటుంది. కానీ గురుడు బలమైన వాడు మాత్రం కాదండి. గురుడు ఉన్నాడు అంటే జనరల్గా ఏంటంటే వక్రగతిలో ఉన్నాడు, అంటే బలం లేకుండా ఉన్నాడు. అది ఒక చిన్న ప్రాబ్లం. ఏదైనా అష్టమ స్థానంలో కేతువు తప్పండి, అంటే హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది మీకు. అంటే అనారోగ్య సమస్యలు అంటాం కదా, కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదొక్కటి జాగ్రత్తగా చూసుకోండి. అందుకే సుబ్రహ్మణ్య పూజలు చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. లేదా గణపతి ఆరాధన, గణపతికి పౌర్ణమి వెళ్ళిన చవితి సూపర్. ఆ టైంలో ఏ పూజలు చేసుకున్నా సరే మంచి ఫలితాలు ఇస్తాడు స్వామి. సో కేతు ప్రభావం ఉంది. అండ్ అంతే ఏమైనా సరే భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు దశమంలో ఉన్నాడండి మీకు. అంటే ఏంటి, నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువ తీసుకొస్తూ ఉంటాడు. భాగ్యస్థానం కదండి, విదేశాలకి మిమ్మల్ని పంపిస్తూ ఉంటాడు. బహుశా మీరు డాక్టర్స్ గాను, ఇంజనీర్స్ గాను, మ్యాథమెటిషియన్స్ గాను, ఆడిటర్స్గా గాను మీరు ఉంటారు కూడా. ఎందుకంటే రవిబుధుల కాంబినేషన్ కదండి. నేను సరదా కోసం చెప్పాను, రవిబుధుల కాంబినేషను శుక్రుడితో కలిసిన కాంబినేషన్ వల్ల మీకు చేస్తున్నటువంటి విద్య బాగా సక్సెస్ అవుతుంది, చదువుతున్న విద్య బాగా సక్సెస్ అవుతారు. అలాగే విదేశాలు వెళ్తారు. అంతేకాకుండా తీర్థయాత్రలు చేయడము, పుణ్యక్షేత్ర దర్శనాలు, కాశీ పుణ్యక్షేత్ర దర్శనాలు, కాలభైరవ దర్శనాలు, శివుడికి శివ దర్శనాలు, ఎంత బ్రహ్మాండం అండి. అది విని మీకు జరగబోతున్నాయి. గంగా స్నానము మీకు ఉంది, అభిషేకం, గంగా స్నానము, గంగతోటి శివుడికి అభిషేకాలు, ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయి మీకు. జాతకంలో భాగ్యస్థానం ఎక్కడ చెడిపోలా. మకర రాశి వాళ్ళకి చాలా పర్ఫెక్ట్ ఒక్క కేతు ప్రభావం వల్ల. దశమంలో శుక్రుడు ఎంత బ్రహ్మాండంగా ఉందండి. 10th హౌస్, లార్డ్ ఇన్ 10th హౌస్. సినిమా రంగంలో ఉన్న వారికి అది ఎదురే లేదని అంటారు కదా, అలాగా. అంటే బుధుడితో కలిసి శుక్రుడు ఉన్నాడు ఉండాయి. సో ముందర శుక్రుడు దశమంలో ఉన్నాడంటే కళారంగంలోనూ బాగా రాణిస్తారు. భరతనాట్యం నేర్చుకుంటుంటారు సరే, దాంట్లో కూడా బాగా రాణిస్తారు అనడంలో సందేహం లేదు. సంగీతము, చిత్రలేఖనము, వాహనాలు, కవిత్వము, ఆస్ట్రాలజీ విద్య కూడా మీకు వస్తుందండి. జ్యోతిష్యం అంటాం కదా, అదొకటే. ఉపాధ్యాయ వృత్తి, ఉపాధ్యాయులుగా మీరు బాగా రాణిస్తారు. అంతేకాని దేవాలయాలకు అధికారిగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. సినిమాలో వేషాలు, సినిమాలో పౌరుషాలు బ్రహ్మాండంగా ఉంటాయి మీకు. పైగా సినిమాలే కాదండి, నేను అలా చెప్పాను, మీరు గబుక్కుని ట్రై చేసేకండి, కానీ మీ జాతకంలో ఉంటే అది వెళ్తారు. సినిమా వాళ్ళకి చాలా బాగుంటుంది. అంటే డైరెక్టర్స్ కానీ, అదే ప్రొడ్యూసర్స్ కానీ, యాక్టర్స్ కానీ, వాళ్ళకి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. దశమంలో రఘుబుధులు అంటే గవర్నమెంట్ జాబ్ కదండి. గవర్నమెంట్ జాబ్లో ఖచ్చితంగా మీరు ఉంటారు. దశమంలో రఘుబుధులు అంటే గవర్నమెంట్ సంబంధించిన వాటిల్లో మీరు ఉంటారు. అంటే బహుశా ఐఏఎస్ ఆఫీసర్సు, అకౌంటెంట్స్, చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ అంటాం కదా, ఆడిటర్స్, అలాగే మీరు ఉంటారు. ఎందుకంటే దశమంలో రవిబుధుల కారణమే అది. ఏ ఒక్కడు అంటే రవిబుధుడు గవర్నమెంట్ సంబంధించిన, అంటే ఏ ఒక్కడంటే రవి కానీ శుక్రుడు ఏ దశమంలో ఉంటే డెఫినెట్గా గవర్నమెంట్ సంబంధించిన వాటిలో మీరు ఉంటారు. రవిబుధులు దశమంలో ఉన్నారు కాబట్టి సూక్ష్మ బుద్ధి కలిగి ఉంటారు. మీరు ఐసీడబ్ల్యూఏ రాస్తున్నారు కదా, ఐసీడబ్ల్యూఏ కానీ సీఏ కానీ పరీక్షలు పాస్ అవుతారు, ఉత్తీర్ణులు అవుతారు. చూసుకోండి, మీరు కావాలంటే సక్సెస్ అవుతారు. కష్టపడాలి. లాభస్థానంలో కుజుడు, బుధుడు, అలాగే రవితో కలిసినటువంటి శుక్రుడు. అంటే ఈ కాంబినేషన్ ఏంటంటే శుక్రుడు మీరు రాజయోగకారకుడు, మంచివాడు. పైగా 10th హౌస్లోని లాభస్థానం, అంటే చేస్తున్నటువంటి మీరు ఉద్యోగంలో బాగా సక్సెస్ అవుతారు. అంటే మీరు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నా, ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్నా, లేకపోతే డాక్టర్స్ ముఖ్యంగా రవిబుధ కుజులు ఆ కాంబినేషన్ వల్ల ఆపరేషన్స్ చేయడము, సక్సెస్ అవ్వడము, ధన సంపాదన, విదేశాలకు వెళ్ళడము, డాక్టర్స్ వృత్తిలో ఇచ్చా, ఇది చాలా బాగుందండి. దశమ స్థానము, లాభస్థానము మకర రాశి వాళ్ళకి పర్ఫెక్ట్, చాలా బాగుంది మీకు. అంటే మీరు బాగా కష్టపడేందుకు ఈ నవంబర్ నెల మొత్తం కూడా సుఖపడతారు. ధనప్రాప్తి కలుగుతుంది, సంతోషంగా ఉంటారు. అలాగే కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి 5వ తారీఖునే, అబ్బో మీ గోదానాలు, ఎటువంటి బంగారు దానాలు, కొంతమంది భూదానాలు చేసుకుంటుంటారు. ఎంత అదృష్టం అండి. కార్తీక మాసంలో చేసే పుణ్యం ఎక్కడికి పోదు. అంతేకాకుండా 2వ తారీఖునే ఏకాదశి ఉపవాసాలు, 3వ తారీఖు ద్వాదశి బ్రహ్మాండ దానాలు, ఇవన్నీ మీకు చెప్పవలసిందా, మీకు ఆల్రెడీ తెలుసు. ఇలా చేసుకోవడం వల్ల కార్తీక మాసం మొత్తం కూడా మీకు ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది. మీ మకర రాశి వాళ్ళకి పూజించవలసిన దేవుడు మాత్రము అమ్మవారండి. అమ్మవారు అంటే పార్వతీ అమ్మవారిని కానీ, కనకదుర్గ అమ్మవారు ఎవరిని పూజించిన బ్రహ్మాండం. శివుడికి అభిషేకాలు, విష్ణు ఆరాధన, శివకేశవుల యొక్క పూజలు చేసుకోవడం వలన
ఈ నెల మొత్తం కూడా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది మీకు.